మంచి కథ వింటారా? సరిగ్గా చెప్తా. ఒకడు ఏముండదు, సికింద్రాబాద్లో ఒకడు చేస్తున్నాడంట. సికింద్రాబాద్లో ఒకడు మంచి శ్రీమంతుడు ఉన్నాడంట. ఈ సికింద్రాబాద్ అయితే అది ఇంకేం బాధ ఉంటుంది చూడు. సికింద్రాబాద్ దాటి నాకు ఇక్కడ పక్కకు హైదరాబాదు సికింద్రాబాద్ అనుకో. సికింద్రాబాద్లో మంచి శ్రీమంతుడు ఉంటాడు వాడు. అయితే ఆయన ఏం చేసిండంట, రోజు ఇన్ని పైసలు తీసుకొని పోయేదంట. దొరా నాకు ఇన్ని ఇవ్వాలి అంటే 10 కానీ 20 కానీ ఇచ్చేదంట. మొత్తం ఆ గ్రామం సికింద్రాబాద్ మొత్తం ఉన్నకాడికి పైసలు పంచిపెట్టిండు. ఉన్నకాడికి పైసలు వంటి పెట్టి ఇంకా అయిపోయినాయి. పైసలు అయిపోయినాక వాడు పెంటయ్య అని ఉంటాడు, 4 కొడుకులు వానికి. ఇంకోడు ఇక్కడ ఉంటాడు ఈ హైదరాబాద్లో. వాడు దానం చేయకపోయేదంట. వారికి ఇంటి ముందరకు వచ్చినా కానీ అన్నం బుక్కెడు అన్నం పెట్టియాలి, వద్దు ఎలగొట్టాలని చెప్పేది. అసలు వాడు ఉన్నాడంట వాడు. అయితే ఇంకా తానికి వచ్చిండు 4 కొడుకుల తండ్రి పెంటయ్య. ఆ దొరతన ఉన్నాయి మొత్తం కొట్టిండు. ఆ దొరతనం లేవు. స్వామి ఓదరా ఇక్కడ చూడు స్వామి, పిల్లలు పెద్దగా అయింది, సరిపొలం కట్టుకుంటాము, మాగాడు చేసుకుంటాము, బావి తోడుకుంటాము, 20,000 స్వామి, బావి తోడుకుంటాము 20,000 స్వామి అని పోయి పబ్బతి పట్టుకొని నిలబడ్డాడంట. 4 కొడుకుల తండ్రి పెంటయ్య. నిలబట్టే అమ్మ మిచ్చేస్తుంది, ఇంకా మిచ్చేస్తుంది ఇంకా కొంచెంవరా అని పైసలు 20,000 ఇచ్చిండు. ఇంకా 20,000 తీసుకున్నాడు, వాడుకోయిండు, బావి తోడుకున్నాడు. బావిలో నీళ్లు పడ్డాయి, మాగాడు చేసిండు, 4-5 ఎకరాల పొలం తరి చేసిండు, ఒడ్లు కూడా తుగ్గం పోసి నాటు పెట్టిండు. ముద్దుగా నాటు పెట్టి చేను కూడా పోయా నీకు ఆయన చూడు అదృష్టం. అయినాక ఎకాయకి ఏమంటారు, ఇది గుండెటాకు అంటారు చూడు, అడ్డటాకు గుండెటాకు. ఎకాయకి అడ్డటాకు వచ్చి అది వాడు కొంచెం పోయినాడు. ఆ పెంటయ్య చచ్చిపోతాయి 4 కొడుకుల తండ్రి. అయ్యో చచ్చిపోయినాక ఇంకా ఉన్నోళ్ళకి ఆకలి కాదయ్యా, పోయినోడు పోతే ఉన్నోనికి పొట్ట కదా దేవుడు చేసింది, ఇంకా ఉన్నోనికి ఆకలి. ఇంకా ఏడ్చుకుంటా పాడగట్టుకొని 4 అన్నదమ్ములు ఎత్తుకొని వస్తున్నాడు తోపోటి. ఆ పాడకాడికి పోవాలి కదా, ఎత్తుకొని వస్తుంటే ఓయ్యా ఓయ్యా పలకవు, ఇక్కడ చూడవు అక్కడనే చూస్తావు, ఓయ్యా ఇక్కడ చూడవు అక్కడ చూడవు అని ఆ దొరతానికి పోయిండు. దొరతానికి వస్తే ఏంద్రా ఇక్కడ చూడ, నీకు పైసలు తీసుకుపోయినోడు నీ పైసలు ఇచ్చిండా, చచ్చిపోయిండు వాడు. అరే చచ్చిపోయినారా, అరే ఇదే సమయం ఇంకా సరే నాకు ఎవరు ఇస్తారు పైసలు అని అడ్డం పోయిండు. పెద్ద గుర్రం మీద ఎక్కిండు, పోయి పీనియం తీసుకొని వాళ్ళు వచ్చేటోళ్ళు అయిన తోవకు అడ్డం బాగా నిలబడ్డారు. ఇట్లా ఏ బిడ్డ నా పైసలు ఇస్తేనే పీనియన్ పెట్టనిస్తా, లేకుంటే పెట్టనియని బిడ్డ అంటే ఇంక దొర కదా. ఈ కాలంలో తండ్రి అని ఆ కాలం అట్టున్నది భయపడేది. పాయి ఎంత ఆయన జర్ర ఈడు ఆకలి ఉంటారు స్వామి, అంత లేకుంటే నీకు ఒడ్లు చేను కోసినాక ఒడ్లు కలుస్తాము, ఒడ్లు చాలకుంటే వరకు ఇద్దరం సీతం ఉంటాం అని కాళ్ళ పోయి పట్టుకుంటారు 4 కొడుకులు. ఏయ్ నాకా ఇచ్చినాక పెట్టని కొడుకు కాళ్ళతో జాడిచ్చి అంటాడు. ఇక ఏముండదు అక్కడోడు ఇక్కడోడు బట్టి వాళ్ళకి శాత కాకుండా అయిపోయింది. ఎట్లా చేయాలి, అరే ఓరి చిన్నోడా ఓరి పెద్దోడా ఏందే అని పలుకుంది. ఇగో ఆ దొరతానికి ఆ దేవుతానికి పోయి ఆయన నన్న దోలుకొస్తే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే ఇంకా అదే ఈడిచ్చేటట్టు లేదు. ఇంకా ఆయన ఈ టీవీ ఇది సెల్లులు దీనికే వచ్చాడు, టీవీకే వచ్చేది చూడండి. 40 ఏళ్ళ కింద టీవీకి ఇచ్చింది దీన్ని. ఇక ఏముండదు ఇట్లా వండుకొని ఉంటాడు ముద్దుగా బంకుల్లా. ఈ 4 కొడుకులు పోయి చెరో కాలు ఈ రెట్ట బిగ్గర పోయి ఏళ్ళేళ్ళుగా వండుకొని ఉంటారు. పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. ఇంకా కాళ్ళు పట్టుకుంటే ఇట్లా లేచి అరే ఏంద్రా ఏం కాళ్ళు పట్టుకునే బిడ్డ ఏంద్రా అని ఈ దేవుడు అడుగుతాయి. ఈయన పేరు దేవుడు పైసలు వచ్చి పెట్టిన ఆయన. అంటే గిట్ట సంగతి అయింది. ఆ దొరతాయన పైసలు తెస్తే తీసుకుపోయినాం, బావి తోడుకున్నాం, నీళ్ళు పడ్డాయి, మాగాడు చేసినాం, వరిసేను కూడా నాటు పెట్టినాం, వరిసేను కొయ్యనీకి అయింది. ఏకాఏకి అడ్డటాకు వచ్చి మా నాయన చచ్చిపోతే పీనెని పెట్టలు ఇస్తలేడు దొరా అని కాళ్ళ మీద ఇట్లా ఆయనకు అరే దరిద్రం ఉండకొడుకు అంత పని చేసినారా, అయితే పోదాం పని బిడ్డ ఇంకా తోలుకొని వచ్చాడు. వస్తే ఏమయ్యా ఏంది పాపం వాళ్ళు చేను ఉండదంట, 4 కొడుకులు ఉన్నారు, 2 జీతం ఉంచుకుంటే నీ బాధ్యత అవుతాయి ఇరు
అంటాడు ఆయన. మళ్ళీ పైసలు ఇస్తే కూడా అడగలే మందికి, మొత్తం పంచిపోయాడు కొట్టి కొట్టి. అయితే నీవు ఇచ్చేటట్టు ఉంటే ఒప్పుకో, ఇడిచిపెడతా వాళ్ళని. అన్నీ వదిలిపోయినాయి. అది మొత్తం సికింద్రాబాద్ ఇంక మొత్తం వాడినే దేవుడు దేవుడు అని కొలుస్తారు. వీడిని ఒక్కరు తెలుస్తలేరు ఈ పెంటకు పైసలు ఇచ్చినది. అయితే సరే మంచిది, ఎప్పుడు ఇస్తావు? ఎల్లుండి ఇస్తావా? దగ్గర పెట్టాడు ముద్దతు. ఎల్లుండి ఇస్తావా అంటే అట్లే అంటాడు. అంటే ఎల్లుండి ఇంత పైసలు అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు మా ఊరి పట్టణం అంతా నేనే రాజ్యం పరిపాలన చేస్తాను. ఇంకా వాడు సరే అని ఒప్పుకున్నాడు. ఇంకా వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళు అక్కడ పోయినాక ఏమయ్యో వాళ్ళు అక్కడ పోయినాక ఇంక అప్పుడు ఉన్నోళ్ళు కదా, ఈయన ఒప్పుకున్నాడు దేవుడు. ఎల్లుండి ఒప్పుకున్నాడు. 4 రోజులు కాదు 8 రోజులు కాదు, ఎల్లుండి అనే ఒప్పుకున్నాడు. చెట్టు కిందకి వస్తాడు, మనం గిట్ట కూర్చున్నట్టు చెట్టు కిందకి వచ్చి ఆలోచన చేసుకుంటా పుల్లలు గీరుకుంటా కూర్చుంటా నీడను, మనం గిట్ట కూర్చున్నట్టు. ఎల్లుండి అంటే మళ్ళీ ఎట్లా ఇవ్వాలి అని ఆడంగా ఒకడు వస్తాడు, గుంపు మేస్త్రి అనేది ఉంటారు కదా, మేస్త్రీలు ఉంటారు కదా. ఏందరా చింత చేసుకుంటా ఒక్కడే భూమి రాస్తుండవు, ఏంది ముఖం అంతా ఓడిపోయింది, చింత మీద ఉండవు అని చెప్పుతారా అని ఓడు. ఏం లేదురా మన నలుగురు కొడుకు ఉన్నాడు, పెంట పైసలు తెచ్చినట్టు ఈ తరదన ఏకాఏకి చచ్చిపోతే ఇంకా వాళ్ళని పెట్టనీయకుంటే వాళ్ళు వచ్చి నన్ను ఆడుకుంటే నేను ఎల్లుండి ఇస్తామంటే అట్లే అన్నా. ఇంకా పైసలే గంతే. ఓ దొరా సికింద్రాబాద్ మొత్తం పిల్లకాడి నుండి దేవుడా దేవుడా నిన్నే తలుస్తా, ఆ కొడుకుని ఒక్కరు కూడా తలుస్తలేరు అని. ఊకో మనిషికి 500 చేస్తా నేను ఎల్లుండి అన్న, రేపే వానికి పార్థం మందే మంది అంత మంచిగా ఉండరు చూడు. ఇక మందే పార్థం కదా, ఊకో చింత చేయగానే ఆ దొర చింత లేకుండా చేసారు. ఇక చింత లేకుండా చేసి ఇక పొద్దున సాటింపు చేస్తారు కదా. అది ఇక టీఆర్ అరే మన దేవునికి వచ్చినాయి ఒప్పుకున్న పైసలు 500 ఇవ్వాలి రో, మన గ్రామంలో ఆయన మాట నిలబెట్టాలి, ఆయన సొమ్ము అంతా తిన్నాం మనం అని చేస్తే అండ్లకెళ్ళి మళ్ళీ ఓడేస్తారు. ఏమిరా నీకు అది లేదు, 500 ఎందుకు రా, తలా 1000 రూపాయలు ఇస్తాం మేము ఆ దేవుని పేరు మీద అని వాళ్ళంతటికి వాళ్ళే. దునియా మొత్తం నడిచేది మందితోనే, ప్రపంచం నడిచేది మంచి చెడ్డ అనిపించుకునేది. ఇంకేం ఉండదు. ఇక సరేనా అంటే సరేపా ఏముండదు. పొద్దున ఇంకా వచ్చి అయ్యో బొడ్రాయి కాడికి మూతలు మూసుకొని నెత్తికి 10 ఏటాడు చిల్లర వచ్చా పైసలు కాదు, 2 సంచుల పైసలు అవుతాయి. ఎత్తుకొని వచ్చి పండుకొని ఉంటాడు దొంగ కొడుకు, పండుకొని ఉంటాడు. ఓ అయ్యా లే నీ పైసలు తెచ్చినావు రాలిపోయి అది ఇంత చెప్పునట్టు ఇచ్చిరి అని వీని మధ్యలో పడ్డాడు. వీని బాగా దేరంగా మొత్తం సంఘం ఎత్తి అసలు దేరంగా మళ్ళీ 10,000 మేము పెట్టుకోవడంలో. ఇంకా 10,000 తీసుకొని దొరా నీ తాన పైసలు లేవు నీకైతే వద్దు బిడ్డ, నీ సొమ్ము తిన్నాను నేను, వద్దు ఏం వద్దు పో మీరే తినిపోండి. ఇంకా పోయి సంతోషం వాళ్ళ గుంపు. ఇంకా మన దేవుడు చూడు, దేవుని పేరు మీద మనం దాకపోతే మంది గుంపు కూడి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఉన్నాక ఇట్లే కొన్ని రోజులు నడిచిపోయినాక ఏమైంది, ఇక ఆగస్టుగా వీడు ఈ శ్రీమంతుడు వీనికి అటాక్ వచ్చింది, వీడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏముండదు, ఇంకా వాని పీనేని పట్టకూడదు, ఏ కులం తప్పెట్లు పోకూడదు, భజంతుడు పోకూడదు, మంగళూరు పోకూడదు, ఎవ్వరు పోకూడదు. పోయిన వాళ్ళ కులం లేకుండా చేస్తాం, పోకూడదు, వాని ముఖం చూడకూడదు అని సాటింపు చేస్తుంటారు. తప్పెట్లు ఉంటారు కదా చచ్చిపోయినా. అబ్బో ఇట్లా అనుకొని ఇంకా ఏముండదు, ఇంకా కొడుకు కోడలకు తప్పదు కదా, అది ఇక ఇద్దరికి తంట తప్పదు కదా. కొడుకు కోడలు వానికి ఏం గుర్తులేదు, చదువుకున్నాడు కొడుకు. ఎట్లా కొట్టుకొచ్చి దాపడి ఒలపడికి కొట్టుకొస్తాడు, ఒలపడి నుండి దాపడిపోతాడు. ఆయన మేకొంట లేవు, ఒక్క మొక్కన ఏదాన్ని కొట్టింటే బాగుండు, ఇక్కడిది అయితే చిల్లరేది. అమ్మ ఈ ఎట్లు మేకొట్టలేదు భార్యామని పొంపా కట్టెలతో కట్టుకోపోదాంపా మోపులకు వేతాం. ఇంక అంతేనా అనుకొని ఇంకా కట్టెలు మోపులు కట్టుకపోతారు. అయ్యా మోపులు కట్టుకపోయి ఆ కాష్టం కాడ వేస్తారు 4-5 మోపులు ఇట్లా వేసి ఇంకా కట్టే ఇట్లా గీరి పెడతారు. అప్పుడప్పుడే దేవుడు ఇంకా
వాన తెప్పయి ఆనే వాన వినే కురిసే ఆ. సరే ఇంకా కాకు గద్దలు వచ్చి కీ కీ కా కా ఇక పిక్కొని చేసిపోయి అట్లా కాలకుండా ఇట్లా అయిపోయి ఇట్లా వంద అయిపోయి నాకు ఇంకేమైంది కొన్ని రోజులకి ఇంకా పుట్టడానికి సాగు తప్పదు కదా నాయన ఎన్ని రోజులు ఉన్నా అక్కడ పోయేది భూమిలో మన్ను కలిసిపోయేది అంతా ఏముండదు ఇంకా ఇంకా ఈ దేవుడు ఈయనకు చచ్చిపోతే అలా ఊరు ఏముండదు అరే మన దేవుడు చచ్చిపోయిండు రో ఇసము దేవుడు పుట్టలేరు అని భజంత్రీలు వాళ్ళు ఊరంతా పెళ్ళిళ్ళు అయితే తిప్పుతారు చూడు బదారు అట్లా తిప్పుతున్నారు ఇంకా తిప్పితే ఇంకా చూస్తుంటే ఇంకా ఇది శ్రీమంతుని కోడలు కొడుకు మీ మీద మన్ను పోయే ఇంత ధనం ఉంటే మీకు తీసుకపోతే ఇంకా ఒక్కరు రాకపోయిరా ఇంకా చూడు ఎట్లుండదు ఆయన ఇట్లా చేస్తుండదు అనుకొని ఇంక అప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది వీనికి కొడుకుంటాడు ఇంకా ఆయన కూడా ఒక కొడుకుంటారు మనం ప్రజసేవ చేతాను పుణ్యదానం చేతాను మా తాన పైసలు మస్తు ఉండేవి రా నేను తెస్తాను ఇద్దరు వాళ్ళు ఇంకా పంచిపెట్టుకుంటే చేస్తాను మానవుడు మంచిగానే నడవాలి అంతే అంతా ఒట్టిదే ఇప్పుడు ఎవరు నడుస్తలేరు కదా నడుస్తలేరు ఇప్పుడు అట్లా వచ్చింది